2026 కేంద్ర బడ్జెట్ గురించి ఇది ఒక చిన్న విశ్లేషణ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మనందరిపైన, అంటే మధ్యతరగతి ప్రజలు, ఇన్వెస్టర్లు ఇంకా మార్కెట్లపైన ఎలాంటి ప్రభావం చూపించిందో కొన్ని ముఖ్యమైన పాయింట్స్లో చూద్దాం. మొదటిది, మధ్యతరగతి వాళ్ల గురించి. చాలా ఆశలు పెట్టుకున్నారు కదా, కాని పెద్దగా ఏమీ మార్పులు లేవు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. అయితే ఒక చిన్న ఊరట ఉంది. అదేంటంటే, విదేశాలకు వెళ్ళినా, చదువుకున్నా ఆ ఖర్చులపై ఉంటే టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ను 20% నుంచి కేవలం 2%కి తగ్గించారు. ఇక ఏవి చౌకయ్యాయి అంటే, కొన్ని క్యాన్సర్ మందులు, స్మార్ట్ఫోన్లు. ఏవి ప్రియమయ్యాయి? స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్, అలాగే ఇంపోర్టెడ్ లికర్. రెండవది, ఇన్వెస్టర్ల విషయం. వీళ్లపై కొత్త పన్నుల భారం పడింది అని చెప్పాలి. ముఖ్యంగా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎస్టీటీని బాగా పెంచేశారు. ఇంకో ముఖ్యమైన మార్పు ఏంటంటే, సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే ఎస్జీబీస్. ఇకపై ఓపెన్ మార్కెట్లో కొన్న ఎస్జీబీలపై వచ్చే లాభాలకు ట్యాక్స్ మినహాయింపు ఉండదు. ఆర్బీఐ దగ్గర నేరుగా కొంటేనే ఆ బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఈ న్యూస్ రాగానే ఎస్జీబీల ధరలు పడిపోయాయి. ఇక చివరిగా కొన్ని కీలక రంగాలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలిచ్చింది. డేటా సెంటర్లకైతే ఏకంగా 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. అంతేకాదు, బయోఫార్మా, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి రంగాలకు 1000 కోట్లు కేటాయించారు. అలాగే రైల్వేల కోసం 7 కొత్త హైస్పీడ్ కారిడార్లను కూడా అనౌన్స్ చేశారు. సో మొత్తంమీద చూస్తే ఈ బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు కాస్త నిరాశ కలిగించిన, దీర్ఘకాలిక వృద్ధి కోసం కొన్ని నిర్దిష్ట రంగాలపై మాత్రం గట్టిగా ఫోకస్ పెట్టింది.